నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కొంచెం తేలిగ్గా అర్థం చేసుకొని, తర్వాత దాన్ని ఎట్లా ఆచరణకు తెచ్చుకొని, ఎలా మనము అసలు ఆ మహర్షులు ఎందుకు చెప్పారు, అంటే దాన్ని మనం పాటించి ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత ఏంటి, మనమేమనుకుంటాము అంటే ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు అన్నట్టు మనం మాట్లాడుకుంటాం. ఆధ్యాత్మికానికైనా, భౌతికానికైనా ఉన్నవి మన దగ్గర మనకు కనపడుతున్నవి మూడే. ఒకటి మన శరీరం కనపడుతోంది, అంతే కదా. ఇప్పుడు వచ్చింది దీనికి ఒక పేరు, అంటే టైము, స్పేసు, ఆబ్జెక్టు, ఈ మూడు ఉన్న శరీరం కనపడుతోంది. తర్వాత ఇది ఉండడానికి కారణమైనటువంటి ప్రాణం మనకి తెలుస్తోంది, అంతే కదా. ఒక్కొక్కసారి నీరసంగా ఉంటాం, ఒక్కోసారి యాక్టివ్గా ఉంటాం, తర్వాత మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాము, ప్రాణం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే తర్వాత ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని, ఇవన్నీ కూడా ఏంటి, లోపల ఉన్నటువంటి మన ఆలోచనలు, ఇది ఇలా చెయ్యి, అలా చెయ్యి అనేటువంటి సజెషన్స్, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అలా అప్పుడు జరిగుండకపోయి ఉండొచ్చు, ఇప్పుడు ఇలా జరిగుండకపోవచ్చు అనేటువంటి లోపల పడుతున్నటువంటి ఘర్షణ. ఘర్షణ అంటే ఏం లేదు, రకరకాల అనవసరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, తర్వాత మంచి ఐడియాస్ కూడా కావచ్చు, అంతే కదా. ఏదన్నా మన క్రియేటివిటీ, సృష్టి జరగాలన్నా దానికి ఆధారం మళ్ళీ ఆలోచనే. అంటే ఏంటి, ఇటు మనం ఏదైనా సాధించాలన్నా, లేకపోతే ఎవరికన్నా ఏదైనా చెయ్యాలన్నా, లేదు అంటే మనం బాధపడాలన్నా, అల్టిమేట్ మన దగ్గర ఉన్నది ఏంటి, మన ఆలోచన, మనం మన మనస్సు. మనసు అంటే ఏం చెప్పారు మన మహర్షులు, ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివి 4 రకాల పనులు చేస్తాయి. కానీ మనస్సు అనేటువంటి పదార్థం అంటే ఏంటి, దాని యొక్క ఒరిజినల్ వ్యవహారం అయితే ఒకటంటే ఏంటి, మనసన్న ఆలోచనే, బుద్ధన్న ఆలోచనే, తర్వాత చైతన్యం అన్న ఆలోచనలే, ఆ తర్వాత మన శరీరం ద్వారా చేసేది ఒక్కటి మాత్రమే మనకి భౌతికంగా కనపడుతూ ఉంటుంది. అందుకని ఈ భౌతికాన్ని అంటే ఏంటి, మనం వేరు, అవతలది వేరు అనేటువంటి విషయాన్నే మనం ఏమన్నామంటే ద్వైతం అన్నాము, తర్వాత ద్వంద్వాలు అన్నారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం భగవద్గీతలో టోటల్గా చెప్పుకున్నాం చాలాసార్లు ఇంట్రడక్షన్. మన ఉపనిషత్తుల ఋషులు వాళ్ళు పరమాత్మతత్వంతో పాపం దగ్గరగా ఉండి దర్శించి అనుభవానికి తెచ్చుకొని, అయ్యా ఇదయ్యా జీవన విధానం, ఇంతకంటే ఇంకేం లేదు, ఈ జీవన విధానాన్ని మీరు చక్కగా అర్థం చేసుకొని దాన్ని మీరు మీ శరీరాన్ని మీరు మీ మనసుతోటి, ప్రాణంతో ఎంత ఉత్సాహంగా, ఎంత శక్తివంతంగా చేయించాలి అనేటువంటి విషయంగా చేస్తూ భగవతత్వాన్ని మీరు మేనిఫెస్ట్ చేయండి అన్నట్టు చెప్పారు. భగవతత్వాన్ని మేనిఫెస్ట్ చేయడం అంటే ఎట్లా, భగవతత్వం అంటే ఏంటి, బ్రహ్మానందం అంటే ఏంటి, మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దుఃఖం అనే పదాన్ని దగ్గరకు రానియకుండా మనం హ్యాపీగా ఉండడం మాత్రమే మనము ఈ సమాజానికి అనండి, లేదా సొసైటీకి అనండి, లేకపోతే సృష్టికి అనండి మనం ఇచ్చే బహుమతి. మరి అలా మనం ఎంతమంది ఉండగలుగుతున్నాము, బోలెడు డబ్బులున్నాయి, బోలెడు బంధువులు ఉన్నారు, బోలెడు తెలివితేటలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా మన మనసులో ఎక్కడో ఒక కొరత ఉంటుంది. ఎందుకు కొరత, ఇది శాశ్వతంగా ఉండదు అని కొద్దో గొప్ప ఆలోచన ఉన్న వాళ్ళకి, ప్రతి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకు, మనకంటే ఎదురుగానే మనం చూస్తున్నాగా, ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు, ఎంతోమంది ఆస్తులు సంపాదించారు, పాడు చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది ఆరోగ్యంతో పాడు చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, రకరకాల మనుషులు, ఈ ప్రకృతి అంతా నశించడం మనకు కనపడుతుంది. అందువల్ల ఈ నశించుతుందని తెలిసినా మళ్ళీ ఇది నేను సత్యం, నా మాట ప్రకారమే జరగాలి, నేనే గొప్ప అనేటువంటి విషయంగా కూడా జరుగుతుంది. అంటే ఏంటి, ఇదంతా మాయా నాటకం అని తెలుస్తున్నా ఆ మాయా నాటకంలో నుంచి బయటపడేటువంటి శక్తి మనకి తక్కువగా ఉంది. ఆ శక్తిని ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత మనకు చెప్పింది. మన శక్తి సన్నగిల్లడానికి అసలు కారణం ఏంటి, శక్తిగా ఇప్పుడు మనం పసిబిడ్డగా పుట్టిన తర్వాత అరచుక్క పాలు తాగి ఏదో మొట్టమొదటి 5-6 నెలలు బాగా నిద్రపోతారు, కానీ తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ఇంతే ఒక 2-3 స్పూన్ల ఆహారం తీసుకొని ఫుల్ ఎనర్జీ ఉంటారు, అంతే. అంటే మళ్ళీ వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళిన దాకా వాళ్ళలో ఆ ఎనర్జీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళ మనస్సు మీద వాళ్ళు మనసు విషయం వాళ్ళకి అవగాహనకు వస్తున్నప్పటి నుంచి వాళ్ళ ఎనర్జీ లెవెల్ తెరుస్తూ ఉన్నది. అంటే ఏంటి, మన ఎనర్జీ లెవెల్ తగ్గడానికి కారణం ఏంటి, మన మానసికంగా ఉన్నటువంటి మన ఆలోచనలే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మన జ్ఞాపకాలు అంటాడు. మళ్ళీ దాన్నే చైతన్యం అంటారు. అంటే మన జీవ చైతన్యంలో భగవతత్వంతో వ్యక్తమైన తర్వాత మనకి భగవతత్వ చైతన్యానికి పిసరంత తేడా కూడా లేదు. కానీ ఇక్కడ మళ్ళీ మన బుద్ధితోటి మనం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఆ సామ్రాజ్యానికి నేనే రాజునో రాణినో అనుకుంటూ
దాంట్లో నేను మళ్ళీ భ్రమ, నాది గొప్ప రాజ్యం, నాది గొప్ప తక్కువ రాజ్యం, నేను ఇట్లా అయిపోయినాను అలా అయిపోయినానని అందులోనే పడి ఏదంటారే, దాన్ని ఏమంటారు, సాలెగూడులో ఒక ఇది చిక్కుకుంటుంది పాపం, అదే తయారు చేసుకుంటుంది. ఆ గూడంతా ఎవరు తయారు చేయరు, చేసుకొని దాంట్లో నుంచి బయటికి రాలేక చచ్చిపోతుంది. మన మానవ జీవితం కూడా అంతే. అంటే ఏంటి, పరమాత్మతత్వం ఏదో తమాషగా ఒక ఆలోచన ఇచ్చినా ఈ జీవ చైతన్యమే సత్యమని ఒక సాలెగూడు సృష్టించుకొని నేను నాది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అహంకారంతో ఉంటున్నాం. దానికి మన భగవాన్ ఎవరు, ఈ ఉపనిషత్తుల సారాంశాన్ని అంతా పట్టుకొని మన వ్యాసుడు భారతం రాశాడు. ఈ భారతంలో 1,00,000 శ్లోకాలు ఉంటే అందులో 700 శ్లోకాలు మన గురించి. అంటే ఏంటి, మనం ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మనలో వస్తున్న మార్పులేంది, ఇంకా ఈ దుఃఖం అనేటువంటి స్థితిని దాటి ఇంకా వెళ్ళాలి అనేటువంటి విషయాలు 700 శ్లోకాలు తీసుకొని భగవద్గీత లాగా ఆయన సృష్టించడం జరిగింది. దాంట్లో ఏంటి, యుద్ధభూమి, దాంట్లో మెటీరియల్. ఆ యుద్ధభూమిలో అర్జునుడు, కృష్ణుడు. అర్జునుడు ఎవరు, మా నరుడు. కృష్ణ భగవాన్ ఎవరు, పరమాత్మతత్వం. ఈ పరమాత్మతత్వం ఈ అర్జునుడు అంటే మనలాంటి వాళ్ళకి బోధించింది. ఎలా మొదలైంది సిచ్యుయేషను అంటే ఏంటి, ఏదైనా సరే మనం అభివృద్ధి చెందాలి, మనం ముందుకు వెళతాము అంటే రొటీన్గా జరుగుతున్నప్పుడు ఏమీ మార్పులు రావు. మనకే తెలియకుండా ఎప్పుడో మనకి ఒక పిచ్చబోరు కొడుతుంది, ఏం చేస్తున్నాను, నా వల్ల ఏమవుతుంది అని. అప్పుడు మనం విచారణ మొదలు పెడతాం. ఇప్పుడు భగవతత్వానికి సంబంధించిన విచారణ అనుకోండి, లేకపోతే మనము మెటీరియల్గా ఏదైనా మనం సంపాదించాలో, పేరు తెచ్చుకోవాలన్నా అనండి, దేనికైనా అల్టిమేట్ మన దగ్గర ఉన్నటువంటి పరికరం మన మనసే. కాకపోతే ఏంటంటే ప్రతి సిచ్యుయేషను కూడా మనం గురి అవ్వడానికే వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో జరిగింది కూడా అదే. అర్జునుడు యుద్ధం చేయడానికి అంతా చూస్తాడు, చూసిన తర్వాత అక్కడంతా వాళ్ళ తాతలు భీష్ముడు, ఆ తర్వాత మళ్ళీ మన బంధువులు, ద్రోణాచార్యుడు, గురువులు వీళ్ళందరూ ఉంటారు. అంటే తన స్థితికి కారకులు, తన అభివృద్ధికి కారకులు అయినంత వాళ్ళ ఉంటారు. ఉన్న తర్వాత కొంచెం మనిషి షేక్ ఇస్తాడు, వచ్చి ఇప్పుడు నేను చంపుతాను వీళ్ళందరినీ, నన్ను ఇంత గొప్పగా చేసిన వాళ్ళందరినీ నేను చంపుతాను, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన వాళ్ళంతా చాలా ఇదైపోతారు అని అంటే చంపగలను అనే అహంకారం, వాళ్ళు చచ్చిపోతారు, ఏమైపోతారా అనేటువంటి మమకారంతో ఉన్నప్పుడు భగవాన్ చూస్తాడు. తర్వాత ఇంకా దిగజారిపోయి ఇక నా వల్ల కాదు, నేను అడుక్కొనైనా తింటాను కానీ యుద్ధం చేయను, నేను గెలిచి సాధించేది లేదని చెప్పేసి మళ్ళీ పడిపోతాడు. సరే, అది కూడా చూస్తాడు. చివరికి ఇంకా ఏంటి, ఇంకా దుఃఖానికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు ఏమీ అర్థం కావడలేదు, చేయడం అర్థం కావడలేదు, చేయకుండా ఉండాలో అర్థం కాలేదు, నువ్వు గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు బోధించు అంటాడు. అంటే ఏంటి, ప్రతి మనిషిలో కూడా నేను మారాలి అనేటువంటి భావం వచ్చిందాకా ఈవెన్ పక్కనే ఉన్న భగవంతుడు కూడా మార్చలేడు. అంతే కదా, అర్జునుడు భగవానుడు ఇద్దరు కలిసే పెరిగారుగా. దాదాపు 80 సంవత్సరాలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకొని ఒకే కబుర్లు చెప్పుకున్నటువంటి స్థితిలో నుంచి వచ్చారు. అయినా సరే ఇంత కూడా కృష్ణ భగవానికి సంబంధించినటువంటి జ్ఞానం అర్జునుడికి పిసరంత కూడా ఇప్పటి వరకు అందల. ఎప్పుడు అందింది, ఇంకా నాకు ఇంకా అవసరం, ఇంకా తను అంటే ఏంటి, ఇంకా అన్ని విధాలుగా బలహీనత అయిపోయిన తర్వాత అప్పుడు నాకు నువ్వే గురువువి, నువ్వు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడతాడు. ఏమని చెప్తాడు, నీ దగ్గర ఒక శరీరం ఉందయ్యా, ఉంది, నీ దగ్గర ఒక మనస్సు ఉంది, నీ దగ్గర ఒక ప్రాణం ఉంది, ఇవి కాక నీ దగ్గర ఒక భగవతత్వం కూడా ఉంది. భగవతత్వం ఏంటి, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలోనే అందరూ వచ్చారు, అంత తప్ప అక్కడున్న శక్తి ఇక్కడ ఉన్నది, పిసరంత తేడా లేదు. కాకపోతే ఏంటి, నువ్వు మళ్ళీ నేను నిరాకారమైనటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలంటే ఊరికి సడన్గా ఎవరో నెత్తి మీద చేయబెడితేనో ఏముంటేనో నీకు ఆ శక్తి నువ్వు గ్రహించలేవు. దానికి నువ్వు కొంత ఒక సాధన చేసుకోవాలన్నాడు. సాధన అంటే ఏంటి, అవతల ఒక దానికోసం మనం ప్రయత్నం చేయడం. సిద్ధి అంటే ఏంది, ఆల్రెడీ మన దగ్గర అది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు, పరమాత్మతత్వం నిరాకారం నుంచి పంచభూతాలు, అది ప్రకృతి వచ్చింది, దాంతోపాటు మనసు బుద్ధి అహంకారం వచ్చింది, తర్వాత జీవ చైతన్యం కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ జీవ చైతన్యం నేనే అని అనుకుంటోంది, కానీ అది కాదు, అది భగవతత్వం. నేను మరి ఆ స్థితికి నువ్వు రావాలంటే నువ్వు సాధన అంటే ఏంటి, నీకు ఇచ్చినటువంటి శరీరంతో నువ్వు చేసే పనులన్నీ కూడా పరమాత్మతత్వం పనులు, నా ద్వారా జరిగిపోతున్నాయి, నాదేమీ లేదు, నాకే ఫలితం వద్దు అని చెప్పేసుకో. నీ మనసు నిశ్చలమవుతుంది, సత్యం కొంచెం ప్రశాంతతకు వస్తావు. తర్వాత ఇంకా నీ దగ్గర ఒక మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది కదా, ఈ ప్రాణశక్తిని పెంచుకోవాలంటే కూడా మనసుని సక్రమంగా పాజిటివ్ విషయాలకు నువ్వు వాడుకోవాలి. అంటే ఏంటి, నువ్వు తయారు చేసుకున్నటువంటి ఈ బంధువర్గము, ఈ ఆస్తులు గీస్తులు కూడా అవన్నీ ఉంటాయి, శరీరం ద్వారా జరిగిపోతూ ఉంటాయి, కానీ ఉన్నదంతా ఒకటే తత్వం, ఆ భగవతత్వం అనేటువంటి విషయం నువ్వు తెలిసిందంటే నీ ఇంద్రియాల మీద వాటి మీద నీకు రెగ్యులేషన్ వచ్చేసి నీ మనసు నిశ్చలమవుతుంది. తర్వాత నీ దగ్గర ఉన్నది ఇంకోటి విజ్ఞానమయ కోసం బుద్ధి. ఈ బుద్ధిని తీసుకెళ్ళి ఒకే విషయం మీద నిలబెట్టు. అంటే ఏంటి, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు,
అదే ఉన్నది, అదే జరుగుతుంది అనుకో అనన్య భక్తి. అలా కనుక వచ్చామంటే నీకు సత్యం అసత్యం వస్తుంది. సత్యం అసత్యం అంటే ఏం లేదు, నీ తత్వం తెలుస్తుంది. నువ్వేంటి, నీ శరీరం ఏంటి, దేని ద్వారా తయారైంది, నీలో ఉన్నటువంటి అన్ని ప్రతి విషయం తెలిసిపోతుంది. అట్లాగే తత్వకు సంబంధించింది ఏంటి, భగవతత్వం యొక్క పరిస్థితి ఏందని అది తెలుస్తుంది. అల్టిమేట్ ఏంది, రెండు ఒకటనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావని చెప్పేసి మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, 12వ చాప్టర్లో భక్తి యోగం చదువుకుంటున్నాం. 1-6 వరకు అంతా ఇవే చెప్తున్నాడు. కర్మ అంటే ఏంటి, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, జ్ఞానము, తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగము, 6వది వచ్చేమో ఆత్మ సంయమ యోగం అన్నాడు. ఆత్మ సంయోగం అంటే ఏం లేదు, మన మనసుకి మన శరీరానికి సంబంధించినటువంటి అన్నమనస్సు ఆలోచన లేకపోతే మనమే ప్రత్యేకాత్మ, మనమే జ్ఞానము, మనమే భగవతత్వం. అది ఇంకా ఎక్స్పాండ్ అయితే అదే నిరాకారతత్వం, అంతే కదా. జ్ఞానానికి నామరూపాలు ఎక్కడున్నాయి, భగవతత్వానికి కూడా లేవు. ఈ నామరూపాలన్నీ ప్రకృతి, ఇవి ఉంటాయి, వస్తాయి, ఉంటాయి, వెళ్ళిపోతాయి. అందుకని వాటికంత పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించు అని చెప్పటం జరిగింది. తర్వాత 6-12 వరకు భక్తి అంటే ఏంటో చెప్తాడు. అప్పుడు ఇంకా కొంచెం అర్జునుడు కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటూ నాకు అర్థమవుతోంది, ఇంకా నాకు చెప్పు, ఇంకా అసలు సృష్టి ఎట్లా వచ్చింది, నేనేంటి అవన్నీ అడుగు, వదులు, నీ ఒరిజినల్ రూపం కూడా నాకు చూపించు అంటాడు. ఏం చెప్తాడు, సృష్టి అంతా ఏంటి, పంచభూతాలు, తర్వాత ఇవన్నీ కూడా జీవ చైతన్యము మొత్తం తనలో నుంచే వచ్చినట్టుగా విశ్వరూపం ప్రదర్శించి నువ్వు ఏది కావాలంటే అది చూసే శక్తి నీకే ఉంది, నీకు నేను ఏమంటారు దాన్ని, నీకు దివ్య దృష్టి ప్రదర్శిస్తున్నాను అంటే నీ చక్షువులతోటి నువ్వు చూడలేవు, అంటే అంతర్గతంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు కనుక్కోగలవు, ఎనిహో నీకే నేను అవకాశం ఇస్తున్నాను చూడు అని చూపిస్తాడు. మొత్తం సర్వం అంతా కూడా ఆ ఒకే ఒక ఎనర్జీ నుంచి మొత్తం వ్యక్తమైనట్టుగా కనపడుతుంది. అక్కడ వరకు చెప్పాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు, ఇప్పుడు 12లో నువ్వు ఎట్లా దీన్ని కనుక్కోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నిన్న మనం ఏం చదువుకున్నాము 12లో భక్తిలో అంటే తర్వాత నన్ను నాలో ఇద్దరు 2 రకాలు ఇంత చెప్తున్నావు కదా, ఎంతమంది రకాలు ఉన్నారు అంటే 2 రకాల భక్తులు ఉన్నారు. సగుణోపాసన చేసేవాళ్ళు కరెక్టా, నిర్గుణోపాసన చేసేవాళ్ళు కరెక్టా అని అడుగుతాడు. సగుణోపాసన అయినా నిర్గుణోపాసన అయినా ఏదైనా స్వభావం అనేది ముఖ్యం. అంతా ఒకటేననేటువంటి భావంతో చేసుకుంటూ పోవటం ఒకటి, భేదభావం పోగొట్టుకుంటూ పోవడం అనేటువంటి కాన్సెప్ట్ చేస్తే కర్మయోగమైనా భక్తి యోగమైనా తర్వాత రాజయోగమైనా అల్టిమేట్ ఏంది, జ్ఞానంతో చేయగలగటం అనేటువంటి విషయాన్ని నిన్న మనకి చెప్పటం జరిగింది. తర్వాత నిన్న ఇంకా ఏమనుకున్నాం అంటే ఏంటి, నా మీదనే అల్టిమేట్ ఏంది, నా మీదనే మనసు బుద్ధిని చిత్తం నిలబెట్టేసేయి, అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది అంటాడు. ఆ తర్వాత ఇంకేమంటాడు, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ ఫలితం అంతా నాకే ఇస్తున్నాను అనేటువంటి భావంతో చెయ్యి. పోనీ నువ్వు మనసు నిలపలేవు, ఇంకేమీ చేయలేవు అనుకున్నప్పుడు, అర్థం చేసుకోలేవు అనుకున్నప్పుడు, ఏ పని చేస్తున్నా భగవతార్పణం అంతా అదే అనేటువంటి భావంతో ఉండు, అప్పుడు కూడా నీ మనసు నిశ్చలమై విషయాన్ని గ్రహిస్తావు అన్నాడు. ఆ తర్వాత ఏంటి, ఏమి తెలియకుండా చేసేదానికంటే తెలిసి చేయడం బెటరు. ఆ తర్వాత ఏంటి, తెలిసి చేస్తున్న దాంట్లో కూడా ధ్యానము ఇవన్నిటికంటే కూడా కర్మ ఫల త్యాగం చాలా అద్భుతం అన్నట్టు నిన్న చెప్పాడు. తర్వాత ఈరోజు ఏంటి, నిన్ననే కొంత చదివాం కానీ మళ్ళీ చదువుదాం. 13లో ఏం చెప్పాడు, అసలు భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు అన్నట్టు చెప్పాడు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చదువుకుందాం. ఏంటి, ఇప్పుడు భక్తిలో ఏంటి 2 రకాల భక్తులు ఉన్నాయి అని చెప్పాము. ఒకటేమో అపరాభక్తి, 2 పరాభక్తి. పరాభక్తి అంటే ఏంటి, ఉన్నది ఒకటే అనేటువంటి భావంతో ఉండడం, ఆల్రెడీ ఉన్నది ఆ ఒకటి నేను డిస్కవర్ చేయడము అనేటువంటి విషయం. ఎప్పుడైతే నేను ప్యూరిఫై అయిపోయి నాలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు కోరికలు పోయినాయో అది నేనేననేటువంటి విషయం గ్రహించడం పరాభక్తి. అపరభక్తి అంటే ఏంటి, ప్రకృతి సపరేట్గా ఏదో ఉంది అనేటువంటి భావం కోసం చేయటం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనకి మొత్తం టోటల్గా ఇప్పుడు 14లో ఏం చెప్తున్నాడు, ఇప్పటివరకు ఏంటి, భగవంతుడికి మనం అడుగుతుంటాం కదా చాలామంది, మేము చాలా భక్తులండి, చాలా భక్తి ఉంది అని చెప్తుంటారు కదా. అసలు భక్తులకి ఏ లక్షణాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడి నుంచి చెప్పటం జరిగింది. అంటే ఏంటి, ఈ పరమాత్మ తత్వంలో భక్తుడిని ఆ భగవంతుడు ఏమీ అడగల, నాకు అది చెయ్యండి ఇది చెయ్యండి అని అడగల. మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మనం ఎలా ఉండాలని చెప్పాడు. టోటల్గా ఇప్పుడు మనం ఏమంటుంటాము, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఉంటారని మన వాళ్ళు అంటుంటారు. 33 కోట్ల దేవతలు కాదు, 33 రకాలుగా దైవత్వం వ్యక్తమైంది ఆ దేవతల్లో. అంటే ఆ దేవతల్లో అంటే ఆ సగుణంలో అనుకుందాము. అటువంటివి ఏవి, ఆ 33 రకాల గుణాలనే మనకిప్పుడు ఇందులో ఆయన ఆ 33 రకాల గుణాలు, ఆ రకాలైనటువంటి ఆ దేవతల దగ్గరకు ఉన్నటువంటి గుణాలు మా భక్తులు అనే వాళ్ళకి వ్యక్తం కావాలి అన్నట్టు చెప్పటం జరిగింది. ఎవరు ఆ 33 రకాల వాళ్ళు,
ఫస్ట్ వచ్చేమో ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులు. ఆ తర్వాత ఆదిత్యులు, తర్వాత వసువులు 8 మందట. ఆ తర్వాత ఇంకెవరు, ద్వాదశ ఏకాదశ రుద్రులు అంటారు. ఇప్పుడు మనం మన శివాలయాలు వాళ్ళ ఇంటికి వాటికి వెళ్తుంటాం కదా, వీటితో పాటు అశ్విని దేవతలు ఎవరంటే దేవతలకి ఫిజిషియన్స్ అనమాట. ఆయుర్వేదం అనేటువంటిది వాళ్ళతోనే మొదలైంది. అంటే ఏంటి, వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో అంతా దెబ్బలు తగులుతాయి కదా, ఈ అశ్విని దేవతలే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారంటే ఏం లేదు, ఈ 33 రకాలైనటువంటి గుణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరైతే ఈ 33 గుణాలు ఉన్నటువంటి ఈ దేవతలందరూ కూడా పరమాత్మ తత్వంలో నుంచి వచ్చిన వాళ్ళే. దేవత అంటే ఏంటి, రూపం పెట్టింది. నిరాకారం అంటే పరమాత్మతత్వం, అంతా పరమాత్మతత్వం నిరాకారంలో నుంచి వ్యక్తమైంది. ఈ 33 రకాల గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు నాకు భక్తులు అని అంటాడు. అంటే ఏంటి, మనం చేయాల్సింది భక్తి కావాలి అంటే ఈ 33 రకాల గుణాలని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏంటి, మన ఏమి గుడులు కట్టిమని లేదు, తర్వాత ఇంకోటి ఏమంటారు, ముడుపులు కట్టమని లేదు, కొండల మీద నడవమని అడగలేదు, ఏమీ అడగల. ఈ మంచి లక్షణాలు ఏవి ఉన్నాయో అవి మన్ని డెవలప్ చేసుకోమని చెప్తున్నాడు. ఇదే నిజంగా చెప్పాలంటే వండర్ఫుల్గా మనం హ్యాపీగా ఉండడానికి కావాల్సినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, మన జీవన విధానం. ఇది చూద్దాం ఏమేమి చెప్పాడు అనేది. మొదటిది ఏంటి, ఏ ప్రాణి ఎందును ద్వేషభావం లేనివాడును, పైగా సర్వవ్ర ప్రాణుల ఎందును అవ్యాజ్యమైన ప్రేమ కరుణ కలవాడును, మమతాహంకారాలు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువాడును, క్షమాగుణము కలవాడును, సర్వకాల సర్వావస్థల ఎందును సంతుష్టుడయుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుకొంచుకొనినవాడును, నా యందు దృఢమైన నిశ్చయం కలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన భక్తుడు నాకు ప్రియుడు అన్నాడు. ఇందులో ఫస్ట్ది ఏం చెప్తున్నాడు, ఏ ప్రాణి ఎందును ద్వేషభావం లేనివాడును. ఎవ్వరి మీద కూడా పిసరంతా, మనకి కళలో కూడా ఒక మనిషి మీద కానీ, ఒక వస్తువు మీద కానీ, ఒక జంతువు మీద కానీ ఏ విషయం కూడా మన మనసులో చిరాకు అనేది ఉండకూడదు. అంటే కోపం రావచ్చు, అంటే కదా ఇప్పుడు మనకి నచ్చని పనులు ఏదైనా జరిగాయి కొంచెం మనం అనుకుంటాం, కానీ అక్కడ ఏదో ఒకటి చిన్నప్పుడు కూడా నేనేదో విన్నాను, క్షణకోపం ఎవరికైతే వచ్చిందో వాళ్ళకు ఉత్తమం మాట ఉంటుంది, వెళ్ళిపోతుంది, పాపం వాళ్ళు మనసులో క్యారీ చేయరు. కొంతమంది ఉంటారు విపరీతమైన ద్వేషం, అదే ఎప్పుడో 30 సంవత్సరాల నాడు ఏదో ఒక చిన్న మాట అన్నారని ఎవరి ద్వారానో తెలిస్తే అది పట్టుకొని అసలు ఫ్యామిలీస్ మాట్లాడుకోకుండా ఉన్న మహానుభావులు మనకి తెలుసు. ఎందుకు దానికి కారణం, అనవసరమైనటువంటి ద్వేషం. ఎందుకు, నువ్వు పరమాత్మతత్వంలో నుంచి వచ్చిన వాళ్ళమే, అక్కడ పరమాత్మతత్వంలో నుంచి వచ్చిన వాళ్ళది. నీ ప్రకృతి టెంపరీయే, ఆ ప్రకృతి టెంపరీయే, కొన్నాళ్ళు మాత్రమే మనం ఈ భూమి మీద ఉండబోతున్నాం. దానికి అంత ఘర్షణ ఎందుకు, ప్రతి దానికి ద్వేషం. అంటే ఏంటి, ఎందుకు ద్వేషం, ఎప్పుడో నన్ను వీళ్ళు ఎవరి ముందునో పాపం అవమానం చేసి ఉంటారు, వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి బాగా డబ్బులు వచ్చాయనుకోండి, ఆ రోజు డబ్బుల్లో లేని రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ మొహం వీళ్ళ దగ్గర ఏమీ లేదని ఎవరితోనో అనుంటారు, ఒకవేళ అంటే కూడా అనుండొచ్చు. దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏంటి, అంటే ఏంటి, ద్వేషం అన్నమాట. మనని నచ్చంది వాళ్ళు ఆ రోజుల్లో అన్నారు కదా, మమ్మల్ని అవమానపరిచారు కదా అని. ఎవరికైతే పిసరంత ద్వేషం ఉన్నా వాళ్ళు నేను దేవుడు భక్తిగా పూజ చేస్తున్నాను అనే పదానికి అర్హత లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కేవలం మతాన్ని పట్టుకొని చంపుకొని చచ్చిపోతున్నారు. మనం ఒక మతాన్ని అనక్కర్లా, ఈవెన్ ఇక్కడ కూడా ఆ దేవుడు భక్తులు, ఈ దేవుడు భక్తులు, ఆ ఆశ్రమ భక్తులు, ఈ ఆశ్రమ భక్తులు పెట్టుకోండి. ఎందుకు, మనం ఎదగడానికి ఉపయోగించుకుంటే తప్పలేదు, కానీ ఇది మాదే కరెక్టు, అవతల వాళ్ళది గారు, వాళ్ళు అక్కడి నుంచి సక్రమంగా జాక మా దగ్గరికి వస్తున్నారు. ఎంత బలహీనత అంటే ఏంటి, పరమాత్మ తత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటం. అందుకని అట్లాగే ఏంటి, మన అనుకున్న వాళ్ళ మీద విపరీతమైన వ్యామోహం, ఇంత మనకు నచ్చకపోయినా ద్వేషం. అందుకని ఎవరికైతే పిసరంత కళలోనైనా మనసులోనైనా ద్వేషభావం ఉంటుందో వాళ్ళు భక్తుల కిందకి రారు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎక్కడ ద్వేషం లేకుండా ఉండాలి. కాకపోతే ఏంటి, దీనికి ఇక్కడ 4 పాయింట్లు చెప్తాడు. ఏంటి, మనం మనుషులతో డీల్ చేస్తున్నాం, ఈ మనుషుల డీలింగ్లో మనకంటే చిన్న పిల్లలు ఉంటారు, క్షమ, మనకంటే వాళ్ళకి తెలియక చేస్తారు కదా, క్షమించటం. అట్లాగే మనకంటే ఒక్కరోజు పెద్దవాళ్ళైనా మనం వాళ్ళని గౌరవంగా చూడటం. ఆ తర్వాత 3 ఎవరు మనతో స్నేహంగా ఉంటారు. స్నేహితుడు ఏదైనా తప్పు చేసినా మనం అసలు పట్టించుకోం, వాళ్ళు ఏమన్నా మనం ఫీల్ కూడా కాము. అంటే ఏంటి, ఆ స్నేహభావాన్ని మనం డెవలప్ చేసుకోవటం. 4వది ఏంటి, అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, అంటే లేరని కాదు. ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు, నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది, నేను భగవతత్వంలో ఉన్నాను, హే భగవాన్ నన్ను నిలబడితే కాల్చి అవతలేసేస్తాడు.
అందుకని మనం ఏం చేయాలి, అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. అంటే ఏంటి, మనని పరమాత్మ తత్వంలో నుంచి దూరం తీసుకెళ్ళి మన ఇబ్బంది పెట్టే వాళ్ళకి మనం దూరంగా ఉండడం బెటర్. దూరంగా ఉంటాం అంటే శరీరం దూరంగా ఉండడం కాదు ఇక్కడ, ఇవన్నీ కూడా మనసులే. అంటే ఉపేక్ష అన్నాడు. ఉపేక్ష అంటే ఇండిఫరెంట్గా ఉండడం. అంటే ఈ 4 కనుక మనం పాటించామనుకో అప్పుడు మనం ఎవరి మీద ద్వేషం లేకుండా ఉంటాం. తర్వాత ఇంకేం చెప్పాడు మళ్ళీ పతంజలి ఏం చెప్పాడు, ముదిత, కరుణ, ప్రేమ అని చెప్పాడు. ఇక్కడ చెప్తున్నాడు వాటిని, ముదిత, కరుణ, ప్రేమ. ఇప్పుడు ఏంటి మనం ఏమనుకుంటామంటే ప్రేమ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏదో నాకు ఎమోషనల్గా అబ్బా అనేది కృష్ణ కృష్ణ భగవాన్ భగవాన్ నేడుస్తుంటారు చాలామంది. అది పిచ్చ ఎమోషను, అది ప్రేమ కాదబ్బా. ప్రేమ అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్, యాక్షను. మనం ఏవి అనుకోకుండా కూడా మనం 24 గంటలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం 100% అవైలబుల్గా ఉండగలగడం ప్రేమ. అంతే కదా, ఎప్పుడు భగవతత్వాన్ని గుర్తు చేసుకున్నాము, భగవంతుడి పని అవసరం వచ్చింది. భగవంతుడి పని అంటే మామూలు మనుషులు కూడా భగవతత్వమే కదా, మన ద్వారా ఏదైనా జరగాల్సి వచ్చింది 100%గా మన అవైలబిలిటీ ఇవ్వడం ప్రేమ తప్ప మాటలు ఎమోషన్స్ ప్రేమ కాదు. అంటే ముదిత అది. తర్వాత అవ్యాజ్యమైన ప్రేమ. ఆ తర్వాత ముదిత కరుణ. కరుణ అంటే ఏంటి, చాలామంది కరుణ అనుకుంటారు జాలి చూపించడం కరుణ అనుకుంటారు. జాలి చూపించడం కరుణ కాదు, అహంకారం. జాలి అనేది లేనే లేదు ఇక్కడ. కరుణ అంటే ఏంటి, వాళ్ళకి మనకి పిసరంత కూడా తేడా లేదని అవతల వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచి వాళ్ళని బలహీనతల్లో నుంచి పైకి తీయాలి తప్ప వాళ్ళు ఏడ్చారని మనము ఏడ్చి నాకు చాలా ప్రేమ ఉంది నేను ఇవన్నీ చేస్తున్నాను అనుకోవటం పాపం ప్రేమ కాదబ్బా. ఆ తర్వాత పైగా సర్వప్రాణులను అవ్యాజ్యమైన ప్రేమ అంటే ఏంటి, ఎక్కడ చూసినా ఏం చూసినా ప్రేమ అంటే అర్థం ఏంటి, సర్వప్రాణుల మీద మనం ఎందుకు ప్రేమ చూపిస్తున్నాము, అంత భగవతత్వంలో నుంచి వచ్చిందనేటువంటి విషయం గుర్తొస్తే మనకు తెలియకుండానే ప్రతి ఈవెన్ మొక్క మీద, చెట్టు మీద, ఆ తర్వాత జీవి మీద, అన్నిటి మీద ఒక అదే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఎందుకు, అంత భగవతత్వంలో నుంచి వచ్చిందే కదా అని. అంటే ఏంటి, ముదిత, కరుణ, ప్రేమ. ముదిత అంటే ఏంటి, ప్రేమ అంటే అది. ముదిత కరుణ అంటేనేమో కొంచెం సింపతి చూపించకుండా మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోవటం. తర్వాత ఇంకోటి ఏంటి, స్నేహంగా ఉండడం. ముదిత అంటే స్నేహం. స్నేహం అంటే ఎట్లా, మనము ఇప్పుడు ఈ స్నేహ భావంలో అంత భగవతత్వం అనేటువంటి భావంతో ఉండడం. ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెండ్లీనెస్ వేరు, ఫ్రెండ్ వేరు. అంటే ఏంటి, మనం ఎక్కడ చూసినా ఒక ఫ్రెండు అన్నామనుకో మళ్ళీ అతుక్కొని పోతాం. ఇదిగో నాకు వీడు ఫ్రెండు, నేను ఏం కావాలంటే అది చేస్తుంది, నాకు వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తారు. చిన్నప్పటి నుంచి మేము థిక్ ఫ్రెండ్స్, ఇదిగో నేను వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటాం, ఫ్రెండ్స్ అంటారు. అది కాదు కావాల్సింది, ఫ్రెండ్లీగా ఉండడం. అంటే ఏంటి, ఎవరితోనైనా ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఫ్రెండ్లీనెస్ కోల్పోకుండా ఉండడం. ఎప్పుడు ఫ్రెండ్లీనెస్ కోల్పోకుండా ఉంటాము, ఎవరి మీద ఏమి కంప్లైంట్ ఇవ్వకుండా, ఎవరి దగ్గర నుంచి మనం ఏమి ఆశించకపోతే మనం ఫ్రెండ్లీగా ఉంటాం. కాకపోతే మనం అంతా పుట్టిన ఫస్ట్ నుంచి కూడా మన జీవితంలో ఏంటి, తీసుకోవటానికి అలవాటు పడ్డాం, ఇలా ఇవ్వడానికి అలవాటు పడలే. అందుకని ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడ నువ్వు ఎవరితో రిలేషన్ ఉన్నా వాళ్ళు నాకేమి ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి నేనేం తీసుకున్నాను అంటాం. ఈవెన్ భగవతత్వానికి సంబంధించింది కూడా అంతే, ఎక్కడికో పోతే ఏదో వస్తుంది అంటున్నారు. దేనికైనా నువ్వు ప్రయత్నం చేస్తేనే వస్తుంది. నువ్వు ప్రయత్నం చెయ్యాలి అంటే నేను కాదు అంతా భగవతత్వం అనేటువంటి భావనతోటి, ఈ రిలేషన్స్ తోటి, వాటితోటి ఉండి అల్టిమేట్ ఏంటి, ఇవన్నీ నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉన్నాయనుకో, నువ్వు అప్పుడు ఎవరితో ఉన్నట్టు, భగవతత్వంతో ఉన్నట్టు. నువ్వు డిస్టర్బ్ అవుతూ ఉన్నావు అనుకో, ఎవరు డిస్టర్బ్ అవుతున్నారు, నీ మనసు డిస్టర్బ్ అవుతుంది. దేనికి డిస్టర్బ్ అవుతుంది, నీ శరీరానికి సంబంధించినటువంటి మనుషులు, వస్తువులు, ఇంద్రియాల వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఈ డిస్టర్బ్ అయినందువల్ల ఇంకా ఏమవుతుంది, నీ దగ్గర ఉన్నటువంటి లోపల ఎనర్జీ, భగవతత్వంగా ఉన్నటువంటి ఎనర్జీ జారిపోయి జీవత్వం కంటే ఇంకా తక్కువ ఎనర్జీ లెవెల్ పడిపోతావు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది, జనరాసిటీ ఉండదు, స్నేహం ఉండదు, ఏముండదు, ద్వేషం, కోపాలు, ఘర్షణలు అవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఉండకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి, నీ మనసు నా భగవతత్వం మీద 100% లగ్నం చేయగలగాలి. అంటే ఏంటి, ఏ ప్రాణి ఎందునూ ద్వేషం ఉండకూడదు, అందరినీ సమంగా చూడాలి. అవ్యాజ్యమైన ప్రేమ అంటే అందరితో నన్ను ఎలా చూసుకున్నానో అందరినీ కూడా అలాంటి ఆలోచనగానే చూడగలగాలి. తర్వాత కరుణగా ఉండాలి. కరుణదైతే పాపయ్య శాస్త్రి గారిది ఘంటసాల పడతాడు చూడండి, పువ్వు గుచ్చుతున్నా కూడా అంటే అంత సుకుమారం అన్నమాట. అది కూడా ప్రాణే కదా, ఒక చెట్టు నుంచి విడిపోయింది, కాకపోతే దైవత్వం కోసం ఆ పువ్వు పెడుతుంది, అది మంచి పనికి వెళ్తున్నట్టు కాదు, మనం పెట్టుకోవడానికి వెళ్తున్నాం. కాకపోతే ఆ పువ్వుకి మరి పువ్వు చెట్టు మీద నుంచి కోసిన తర్వాత దానికి ఏం తెలుస్తుంది అంటే ఆ పువ్వుకు సంబంధించిన విషయం కూడా అంత కరుణగా ఆలోచించడం, జాలి కాదు. కరుణ అంటే ఏంటి అంటే దయ అంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పువ్వు వస్తుందబ్బా, అడవిలో పూలు పూస్తాయి,
ఆ పూలు ఎవరి కోసం పూస్తుంది అడవి, దానికి అవన్నీ తెలియదు. కానీ దాని దాని లక్షణం ఏంటి, ఆ ఫ్రాగ్రెన్స్ ఇవ్వడం. అంటే మనం కూడా ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మన ద్వారా ఆ ఫ్రాగ్రెన్స్ ఉండాలి తప్ప ఒకళ్ళకి మనం ప్రాబ్లం క్రియేట్ చేసి మన వల్ల వేరే వాళ్ళ వల్ల మనం ప్రాబ్లం పొందినట్టుగా మనం ఉండకూడదు. ఎప్పుడు ఉండగలుగుతాము, చిన్నపిల్లల్ని క్షమించే మనస్తత్వం పెట్టుకోవాలి, పెద్దవాళ్ళతోటి గౌరవంగా ఉండగలగాలి, స్నేహం మన ఏజ్ గ్రూప్ వాళ్ళతో స్నేహం ఉండాలి. లేదు వీళ్ళు నాకు సమస్య సృష్టిస్తున్నారు అన్నప్పుడు కొంచెం మనసు భగవతత్వం మీద నిలిపి కాస్త ఉపేక్షగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎక్కడికి పోయినా మనం ఏమి ఇవ్వాలా అంతే కదా. ఇప్పుడు భగవంతుడు అందరికి ఇస్తున్నాడు కానీ ఆయన నాకు ఇది తీసుకురా ఇద్దరు వేసి అడుగుతున్నాడు అంటే మనం కూడా ఎవరికి ఏం కావాలనేటువంటి ఉదారమైనటువంటి భావాన్ని మనస్తత్వంలో పెట్టుకొని ఎక్కడ పోల్చుకోకుండా ఎవరి మీద ఈర్ష్యలు పడకుండా ఇదంతా భగవతత్వ నాటకం నడుస్తుంది. ఈ భగవతత్వ నాటకంలో నేను కూడా భాగం అనేటువంటి విధంగా అంటే ఎఫర్ట్లెస్ అబ్బా చెప్తాడు భగవతత్వం. అంటే ఎఫర్ట్ అంటే నేను ఏది దేనికోసం ఇప్పుడు నేను బాగా ప్రేమగా ఉందామని ప్రయత్నం చేశాను, అది ఎఫర్ట్, అది నాటకం అని తెలుసుకుంటారు అవతల వాడు. ఆ ఎఫర్ట్ ఉండకూడదు. అంటే ఏది జరుగుతున్నా స్మూత్గా మన ద్వారా ఒక భగవతత్వం వ్యవహారం జరుగుతున్నట్టుగా ఉండాలి తప్ప నేను అనేటువంటి నా ఈగోని నా స్టాంప్ వేయడానికి చేసుకోకూడదు. అప్పుడు అసలు మన ఆధ్యాత్మిక సాధన, ఈ పూజ, ఈ భగవద్గీత చదవడం అంతా ఎందుకు? ఫ్రీడమ్ ఫ్రమ్ ఈ అనేది నన్ను అప్పటికీ బాధించకుండా ఉండాలి. కానీ నా అయ్యని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవటం కాదు. అయ్యని స్ట్రాంగ్ చేసుకోకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం ఏంటి, మన హృదయంలో 24 గంటలు ఏమి చూస్తున్నా, ఏమి మాట్లాడినా, ఏమి తింటున్నా భగవతత్వానికి సంబంధించింది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావాన్ని పెట్టుకొని ఎక్కడ కూడా అంటే ఏంటి మనసులో ఏ ఆలోచన, ఏ ద్వేషాలు ఏమీ లేవనుకోబ్బా, మనం ఆల్మోస్ట్ అలా చైతన్యమే, భగవతత్వమే, అదే చెప్తున్నాడు. తర్వాత మమత అవ్యాజ్యమే కరుణ కలవాడును, మమత అహంకార లేనివాడు. మమత ఇప్పుడు అర్జునుడి ప్రాబ్లం అదే కదా, అహంకారం, నేనే గెలిచేస్తాను అని, నా వాళ్ళు ఏమన్నా అయిపోతారని మమకారం. అంటే ఏంటి, బ్యాలెన్స్గా ఉన్నప్పుడే సత్యం అసత్యం నువ్వు కనుక్కుంటావు. ఇప్పుడు మనం ఒక ఆటలు ఆడుతూ ఉంటారు, నా మనవడు ఆడుతున్నాడు అనుకున్నాం అనుకోండి, వాడు బాగా ఆడకపోయినా వాడిని పైకి తీసుకొద్దాం అనుకుంటాం. దేశం కోసం మనం కండక్ట్ చేస్తున్నాం, ఎవరు బాగా ఆడగలిగితే వాడిని పంపించామనుకుంటాం. అప్పుడు ఎట్లుంటామో బయాస్ లేకుండా ఉంటాం. ఎప్పుడైతే బయాస్ లేకుండా ఉన్నామో అది మనం భగవతత్వం. అంటే ఏంటి, ఎక్కడ కూడా మనము మనది గొప్ప పక్క వాళ్ళ తక్కువ అనేటువంటి భేదభావం చూపించకూడదు. అందరినీ సమంగా చూడగలగడం అనేది ఉండగలిగేది ఎవరికి సాధ్యం? భక్తుడికి మాత్రమే సాధ్యం. నిజమైన భక్తి ఎక్కడ ఉంటుందో వాడికి ద్వేషం ఉండదు, అందరితో ప్రేమగా ఉంటాడు, కరుణగా ఉంటాడు. ఆ తర్వాత మమత ఎక్కువ టూ మచ్ అటాచ్మెంట్కి వెళ్ళాడు, అహంకారానికి పోడు. ఆ తర్వాత ఏంటి, ఈ సుఖము ప్రాప్తించను దుఃఖం ప్రాప్తించను సమభావం కలిగి ఉండను. అంతే కదా, సుఖము దుఃఖం ఏంటి, జ్ఞానికి వస్తాయి పోతాయి. ఏదన్నా జరగాల్సింది ఉంది, అనుభవంలోకి వచ్చింది, లేదు ఇంకా జరుగుతున్నది, మంచి జరుగుతున్నది, భగవంతుడి ప్రసాదం. అందుకని శీతోష్ణ స్థుతాలకి, సుఖ దుఃఖాలకి, దేనికి కూడా నాకు వావా నేను గెలిచాను అనుకోవడం, వావా నేను కింద పడ్డానని అనుకో. ఎందుకంటే అవి సహజం అనేటువంటి విషయం తెలుస్తుంది. అందరూ గెలవరు కదా, ఇద్దరు ఆడారు, ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడతారు. అంటే ఈ గెలుపు ఓటములు అవన్నీ కూడా సామాన్యం, సహజం అనేటువంటి విధంగానే భక్తుడు ఉంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ప్రాప్తి సుఖభావం సమభావం కలిగి ఉండేవాడు, క్షమాగుణం కలవాడును. అంతే కదా, క్షమ చాలా అవసరం. క్షమ ఎవరి కోసం? మన అవసరం కోసమే క్షమ అవసరం. క్షమ లేకపోతే మన హార్ట్, మన మైండ్ అంతా గజిబిజిగా ఘర్షణగా ఉంటుంది. పోనీలే వాళ్ళకి తెలియదు అనేటువంటి ఒక భావం మనం పెడితే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎవరి అనుభవంలో వాళ్ళు తెచ్చుకుంది. మరి ఎవరు పెట్టగలుగుతారు? ఆ పరమాత్మతత్వం అనేది హయ్యెస్ట్ అనేటువంటి విషయం ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఈ చిన్న చిన్న విషయాల మీద ఎవ్వరూ మనసు పెట్టరు, దాని మీదనే పెట్టాలని చూస్తుంటారు. అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. శ్రద్ధ ఎప్పుడైతే పెద్దదాని మీద పెడతావో చిన్న విషయాలు మనకు అసలు పట్టవు. ఆ తర్వాత ఏంటి, క్షమాగుణం గలవాడును, ఆ సర్వకాల సర్వావస్థల యందు నువ్వు సంతుష్టుడై ఉండువాడును. సంతుష్ట అంటే కంటెంట్మెంటు. ఎప్పుడు ఈ భగవంతుని మించినటువంటి కంటెంట్మెంట్ ఏముంది? అంత గొప్ప పరమాత్మ తత్వశక్తికి సంబంధించిన ఆలోచన తప్ప నాకు ఇంకొకటి ఏమీ లేదనుకో, చిన్న విషయాలతో నాకేముంటుంది? అవన్నీ కూడా భగవతత్వంలో వస్తున్నటువంటి వరాలు అనేటువంటి సంతుష్టి. ఎవరైనా ఏదైనా గొప్ప పని వచ్చింది, భగవంతుడి కృప, రాలేదు, ఓహో ఇదే ప్రసాదం, ఇదే కావాలి అనేది వస్తుంది. అంటే ఏంటి, ఎప్పుడు కంటెంట్మెంట్తో ఉంటాడు భక్తుడు అనేవాడు. కంటెంట్మెంట్ లేనివాడు భక్తుడే కాదు.
సర్వ సర్వ శరీరేంద్రియ మనసులను వశపరుచుకుందుకు ముఖ్యమైనది ఏంటి? ఇంద్రియాలు కంట్రోల్ ఉండాలి. అయ్యో నేను పొరపాటున తెలియకుండా మాట్లాడాను అనేవాడు భక్తుడు కాదు. దాంట్లో నుంచి బయటికి రావాలి. అమ్మో నేను తినకూడదైనా తిన్నాను అనేటువంటి దాంట్లోకి రాకూడదు. అంటే ఏంటి? మన ఇంద్రియాలు ఏం చేయబోతున్నాయి అనేటువంటి విషయం మీద మనకి 100% అవగాహన ఉండాలి. ఎప్పుడైతే అంతే కదబ్బా, ఇంద్రియాల కంట్రోల్ ఏంది? ఏం మాట్లాడతామో ఏం తింటామో తెలియకుండా ఉంటాం. ఇంద్రియాలు మాట్లాడినప్పుడే ఇంద్రియాల మీద మనకు పట్టున్నప్పుడే, మన మనసు మీద మనకు పట్టున్నప్పుడే ఏం జరగబోతుంది అనేది మనం గ్రహిస్తాం, జాగ్రత్తగా ఉంటాం. సరే మనసులు నా ఎందు దృఢమైన నిశ్చయం కలవాను. మరి ఇదంతా ఎట్లా? ఆ పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావన, మనస్సు బుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఈ చెప్పిన వాటిట్లో అంతా కూడా నిజం చెప్పాలంటే ఆ భగవతత్వం అంతా మనం ఎలా మారాలో చెప్పాడు. ఆ పరమాత్మ తత్వం ఆయన కోసం ఏం చేయాలని పిసరంతా కూడా చెప్పాలి. అంటే ఏంటి? మనం ఎప్పుడైతే పరమాత్మ తత్వంలాగా మారి ఉండగలుగుతామో, మనం కూర్చున్నా నిలబడ్డా మనం ఎక్కడికి వెళ్ళినా ఒక రకమైనటువంటి భగవతత్వం యొక్క ఆలోచనలు, ఆ వైబ్రేషన్స్, అంటే ఆ వైబ్రేషన్ అంటే ఏం లేదు, ఆ శక్తి, ఆ పరమాత్మ తత్వ శక్తి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. వాతావరణంలో కూడా ఏదైనా కొద్దో గొప్ప నెగటివ్, అంతే కదా. దేవుడు వచ్చి కూర్చున్నాడు, దేవుడు వచ్చి కూర్చున్న ప్లేస్ ఎలా ఉంటుంది? మనం ఎలా చూస్తున్నాం? దేవుడిని శుభ్రంగా కడుగుతున్నాము, మంచిగా పసుపు అన్ని పెట్టేస్తున్నాం, అంతా చేస్తున్నాం కదా. అలాంటి భగవతత్వం ఉన్నటువంటి స్థలం ఎలా ఉంటుంది? వండర్ఫుల్గా ఉంటుంది. అంటే మరి అలాంటి స్థలం ఎక్కడ తయారు చేయాలి? ఏదో ఒక ఆసనం ఏర్పాటు చేసి, ఒక సింహాసనం పెట్టి, ఇంత పెద్ద విగ్రహాలు పెట్టి అవన్నీ కాదు. మన మనస్సుని ఆ పరమాత్మతత్వం ఉన్న విధంగా మనం భావించగలగాలి. అప్పుడు మనం పరమాత్మతత్వం మనం అనుకున్నప్పుడు తినకూడని పదార్థం మనం తింటామా? తినము. ఎందుకు? మనమే దైవత్వం కదా, దీన్ని ప్రసాదంగా ఇవ్వాలి కదా మన శరీరానికి ఆహారం. అట్లాగే మాట్లాడను కూడా మాట మాట్లాడతామా? మనలోనే భగవతత్వం ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడతాము? అంటే ఏంటి? మనం అన్నీ మొత్తం టోటల్గా మనమే భగవతత్వం అనేటువంటి భావనలో ఉంటే మనం ఎలా ఉంటాము అనేటువంటి విషయాన్ని కేవలం మన కోసమే చెప్పడం జరిగిందబ్బా. చూద్దాం, రేపొద్దున ఈ టైం అయింది, రేపొద్దున దీనికి కంటిన్యూ చేద్దాం. అంటే ఏంటంటే ఆయన ఏమడిగాడంటే భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. మనం ఎప్పుడైనా ఎవరితో మాట్లాడేటప్పుడు నాకు చాలా భక్తి ఉందండి అన్నప్పుడు ఈ లక్షణాల్లో కొన్నైనా మనకున్నాయేమో అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి పొరపాటున అవి మనకు లేకపోయినా అవి నేర్చుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని ఎవరు నేర్పిస్తారు? ఎక్స్టర్నల్గా ఎవ్వరు ఏం చెయ్యరు. మనం తయారు చేసుకున్నటువంటి ద్వేషభావం ఉంది, ఎవరు తీసేస్తారు? మనమే తీసేసుకోవాలి. అట్లాగే ప్రేమ తత్వం పెంచుకోవాలి. ఎవరు పెంచుకోవాలి? మనమే పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎక్కడ కూడా నెగటివ్ చూడకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏం చూసినా మంచిగా చూడాలి, ఏం చూసినా మంచి మాట్లాడాలి, ఏం విన్నా మంచి వినాలి. అల్టిమేట్ ఏమవుతుంది? మంచి జరుగుతుంది. మంచి ఏమన్నా జరగడం లేదంటే కారణం ఏంటి? మనమే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అలానే భక్తుడు ఉంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.